భారత జనాభాలో ఎంత శాతం వ్యవసాయంలో ఉపాధి పొందుతున్నారు? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్? ఎంతమంది వ్యవసాయ రంగంలో నిమగ్నమయ్యారు, ఎంగేజ్ అయ్యారు? హౌ మెనీ ఆఫ్ దెమ్ పాపులేషన్ హ్యావ్ బిన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్? కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 85%, 70%, 55%, 40%? ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనము 2024 సర్వేలో ఏదైతే ఉందో కొంచెం చేంజెస్ అనేది రావడం జరిగింది. ఇది కొంచెం ఓల్డ్ డాటా కాబట్టి, పాత డాటా కాబట్టి, సో కొంచెం మనము అప్పుడున్న డాటా ఆధారంగా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో నాకు తెలిసినంత వరకు మీ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ 50%+. ఎంతమందమ్మా? దాదాపు 50% కంటే ఎక్కువగా, అధిక శాతంగా చూసుకుంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేది ఏదైతుందో దాని మీద వాళ్ళు ఎక్కువగా ఆధారపడుతున్నారు. సో ఎవరైతే ఈ 55% ఎవరైతే పెట్టారో అది రైట్ ఆన్సర్. బట్ అకార్డింగ్ టు ద 2024 సర్వే పరంగా చూసుకుంటే మనకి ఆ యొక్క శాతం అనేది 42%కి తగ్గింది. సో దాదాపు 42%. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 42% హ్యావ్ బిన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్. సో ఈ బిట్ అనేది 2014, 2015 లాంటి ఎగ్జామినేషన్లో ఇది ప్రీవియస్ బిట్గా ఉంది. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ 2025లోకి వచ్చేసాం. సో 2025లో చూసుకుంటే ఖచ్చితంగా దీని రిలేటెడ్ ఏదైతుందో బిట్ అనేది ఏదైతుందో దాని ఆధారంగా చూసుకుంటూ వెళ్దాం. సో ఒకవేళ ఆప్షన్ నియర్ బై ఆప్షన్ ఉన్నా కానీ ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సార్ మేము లేటెస్ట్ అప్డేటెడ్ డాటాతో చదివాము, మాకు 42కు దగ్గరగా ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. కానీ కొంచెం అప్డేటెడ్గా ఉండమ్మా. సో 2014 నుంచి 2025 వరకు చాలా గణనీయమైన మార్పులు అనేది జరిగింది. కొంచెం దాని మీద ఫోకస్ చేయండి, అప్డేట్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతుందో దాని మీదనే మీరు ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. సో భారతదేశంలో పేదరికపు రేఖను అంచనా వేయడానికి ఏ కమిటీ సిఫార్సులను అనుసరిస్తున్నారు? విచ్ కమిటీ రికమెండేషన్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ ఫర్ ఎస్టిమేటింగ్ పవర్టీ ఇన్ ఇండియా? పవర్టీ లైన్, పేదరికపు రేఖ, ఆ పవర్టీ లైన్ అనేది ఏదైతుందో విచ్ కమిటీ రికమెండేషన్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ ఫర్ ఎస్టిమేటింగ్ పవర్టీ లైన్ ఇన్ ఇండియా? సో ఐ థింక్ ఇట్స్ ఎ రిపీటెడ్ బిట్. ఇంతకుముందే మనం చాలా క్లియర్గా స్పష్టంగా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసిందమ్మా ఎస్. ఏదైతే మనం చెప్పుకున్నామో ఇంతకుముందు మనకి ఆ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది ఏదైతే ఉందో ఆ సురేష్ టెండూల్కర్ కమిటీ వచ్చేసి 2004లో నియామకం చేయడం జరిగింది. అండ్ 2011కి సంబంధించిన ఆ యొక్క పేదరికపు లెక్కలు అనేది కూడా మనం తీసుకున్నాం. 960 రూపీస్ పర్ మంత్ పర్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకున్నామా లేదా? అండ్ 1460 రూపీస్ అని చెప్పేసి కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది అర్బన్ ఏరియాస్లో. సో ఆబ్వియస్లీ టెండూల్కర్ కమిటీ. సో ఇక్కడ రంగరాజన్ కమిటీ అనేది లేదు. అండ్ లగ్దావాలా కమిటీ, డిటి లగ్దావాలా కమిటీ కూడా మనకి కరెక్టే, కానీ ఇది 1990స్కి సంబంధించిందమ్మా. 1990 దశకంలో లగ్దావాలా కమిటీ అని చెప్పేసి అంటాం. సో ఐ థింక్ యూ పీపుల్ హ్యావ్ గాట్. లేటెస్ట్ వచ్చేసరికి మనకి టెండూల్కర్ కమిటీ ఏదైతుందో 2011 అవే మనకు ఉన్నాయి. సో దాన్ని మనము అనుసరిస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా అవుట్డేటెడ్ అమ్మా, బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కదా, రిపీట్ అవుతూనే ఉంటాయి, కొంచెం చూసుకోండి. సో ఆర్థిక శాస్త్రజ్ఞులు నిరుద్యోగిగా నిర్వచించేది కనీసం 1 గంట పని కూడా పొందలేని వ్యక్తిని. Economists define unemployment person as one who is not unable to get even 1 hour of work in how many? ఓకేనా? హౌ మచ్? 1 month, 1 నెలకి 1 గంట కూడా అతను పని చేయకపోతే నిరుద్యోగిగా భావిస్తామా? 1 వారం, అంతే కదా, 1 గంట కూడా 1 వారం రోజులు అంటే ఫస్ట్ ఏంది, నీకు గడిచిన 30 రోజుల్లో, గడిచిన 30 డేస్లో 1 గంట కూడా పని దొరకకపోతే అతను నిరుద్యోగిగా భావిస్తామా? సెకండ్ ఆప్షన్, 1 గంట కూడా అంటే గడిచిన వారం రోజుల్లో 7 days ఏదైతుందో నీకు ఆ వారం రోజుల్లో 1 గంట కూడా నీకు దొరకకపోతే నిరుద్యోగిగా భావిస్తామా? లేదు, 1 రోజులో 1 డేలో 1 గంట కూడా నీకు పని దొరకకపోతే నిరుద్యోగిగా భావిస్తామా? లేదంటే హాఫ్ ఏ డేనా? సో ఆ యొక్క హాఫ్ డే అంటే ఏందమ్మా, ఇక్కడ 4 hours, ఇక్కడ ఎంత 4 hours, ఫుల్ డే అంటే ఎంత 8 hours. 8 గంటల్లో 1 గంట కూడా నీకు పని దొరకకపోతే, 1 గంట కూడా నీకు పని దొరకకపోతే నీకు నిరుద్యోగిగా పరిగణించబడతారా? లేదంటే 4 గంటల్లో 1 గంట కూడా నీకు పని దొరకకపోతే నీకు నిరుద్యోగిగా నీకు పరిగణించబడతారా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే చాలా మందికి క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం అనేది కూడా చాలా మంది తెలియదు. చూడంగానే ఖచ్చితంగా మీరందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాంప్లెక్స్గా ఫీల్ అవుతుంటాం, కానీ పూర్తి అవగాహన ఉండాలమ్మా. అందుకే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నాను. ఫుల్ లెంత్ వీడియోస్ అని చెప్పేసి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు గెట్ ద ఆల్ ఇన్ వన్ కోర్స్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఎకనామిక్స్ డిఫైన్
అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ యాజ్ వన్ ఆఫ్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ 1 hour ఆఫ్ వర్కింగ్. సో ఆన్సర్ వచ్చేసి 1 day. సో ఒక రోజులో కూడా 1 గంట కూడా పని దొరకకపోతే అతన్ని నిరుద్యోగిగా భావిస్తాము, అన్ఎంప్లాయ్గా భావిస్తాము అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది మనం కొంచెం ప్రామాణికంగా తీసుకుంటాం. మళ్ళీ ఇందులో రకాలు ఉన్నాయి. యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అంటాం, అంటే దీన్నే మనం సాధారణ స్థితి నిరుద్యోగిత అంటాం. మళ్ళీ వీక్లీ ఏదైతే మనం చెప్పుకున్న కరెంట్ వీక్లీ స్టేటస్ అని చెప్పేసి అంటాం. కరెంట్ వీక్లీ స్టేటస్ వారం వారి స్థితి నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. సిడిఎస్ కరెంట్ డైలీ స్టేటస్ రోజువారీ నిరుద్యోగిత అంటాం. సో ఇప్పుడు నేను ప్రామాణికంగా తీసుకుంది రోజువారీ నిరుద్యోగిత అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి స్టాండర్డ్గా చూసుకుంటే దీనిలో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. అవి అన్ఎంప్లాయ్మెంట్ మెజర్మెంట్స్లో నెక్స్ట్ సెషన్ రాబోయే సెషన్లో మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సెషన్స్ అనేవి కూడా మనకి మారుతూ ఉంటాయమ్మా. సో టాపిక్ వైజ్ అనేది చేంజ్ అవుతుంటాయి. బట్ ఏదో ఒక టైంలో మనకి పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ సెషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని క్లియర్ చేస్తాం. ఇక్కడ కొంచెం కోర్ టాపిక్స్ ఏదైతే దాని మీద ఫోకస్ చేస్తున్నాను. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక రచయిత అనేవాళ్ళు ఎవరు? హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్ అమ్మా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? సో దాదాబాయి నౌరోజీ, శశిధర్, జయరామ్ రమేష్, ఎనీ బేసెంట్. హోమ్ రూల్ లీగ్. సో ఎనీ బేసెంట్ గురించి తెలుసు కదా. సో ఆబ్వియస్లీ వెరీ ఈజీ బిట్ అమ్మ ఇది. ఖచ్చితంగా పేదరికం గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 100% దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆన్సర్ వచ్చేసింది దాదాబాయి నౌరోజీ. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా తన యొక్క పేదరికం భావన అనేది ద డ్రైన్ థియరీ అనేది ఏదైతుందో, ఏం థియరమ్మా? ద డ్రైన్ థియరీ అనేది ఏదైతుందో సంపద తరలింపు సిద్ధాంతం. సో తన యొక్క సిద్ధాంతం ఏంది? సంపద తరలింపు అనేది ఏదైతుందో మన భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క సంపద అంతా కూడా తరలించారు. మన యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. మనకున్న రా మెటీరియల్స్ కానీ, మనకున్న గోల్డ్ కానీ, మనకున్న వనరులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు దోచుకు వెళ్ళారు అనేది వాళ్ళ యొక్క అతని యొక్క ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంలో దానిలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకేనా. సో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసింది, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి కూడా ఎవరంటే అమ్మా మన దాదాబాయి నౌరోజీ గారు. సో జాతీయ ఆదాయం వచ్చేసి దాదాపు 340 కోట్లు ఉందని చెప్పేసి తను మెన్షన్ చేయడం జరిగింది. సో సబ్సిస్టెన్స్ ఏదైతే మనం చెప్పుకున్న లైఫ్ అనేది జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా చేసుకొని తన పేదరికాన్ని అంచనా వేశారు.